అయితే ఇదే కేటీఆర్ గారు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన ఏం ప్రస్తావించారు? బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంది? ఫోన్ ట్యాపింగు. ఈ ఫోన్ ట్యాపింగు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు దొంగ అంటే ఎవరు నమ్మరుగా అంత ఈజీగా. సో అట్లనే ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పేసి కేసులు పెట్టి కొంతమంది ఆఫీసర్లను జైల్లో పెట్టి 11 నెలల పాటు చిత్రహింసలకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తొత్తులు కొంతమంది ఇలా ఫోన్ ట్యాపింగ్ గురించి ఇన్ని నీతులు చెప్పి, ఇన్ని సూక్తులు చెప్పి, ఇంత మీడియాలో ప్రచారం చేయించుకొని బాగా భారీగా ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ చేసిర్రు. హీరోయిన్ల ఫోన్లు విన్నారంట, వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో విన్నారంట, భార్యాభర్తలు మాట్లాడుకునేది విన్నారంట. ఇవన్నీ లీకులు. దీనికి ఎక్కడ అథెంటిఫికేషన్ ఉండదు, ఏడ కూడా ఈ ఆధారం ఉంది అని చూపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేదే ఆధారం లేనటువంటి కేసు. రేవంత్ రెడ్డి ఒక గాలి దీపం పెట్టి దండం పెడుతున్నాడు. ఇది ఎలగాలే, కేటీఆర్ జైల్లో పడాలి, కేసీఆర్ జైల్లో పడాలి అని చెప్పేసి. కానీ అది గాలిలో పెట్టే దీపము అది అటు తిరిగి రేవంత్ రెడ్డి ఇంటికే చుట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి ఇంటికి ఆయన యజమాని చంద్రబాబు నాయుడికే చుట్టుకుంటుంది అది పోయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని గెలుపుకుంటూ పోతే అది ఏం దాకా పోతుందో కూడా తెలుసు. ఎందుకంటే రాజ్యం వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, నక్సల్స్ మావోయిస్టుల నిఘాను ఏ రకంగా అది చేస్తారు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దుకాణాన్ని వీళ్ళు తెరిచి చేసుకుంటూ పోయారు అనుకుంటే ఇక మొత్తానికే పోతుంది. అది అటు తిరిగి ఎట్టేటో పోతుందని చెప్పేసి అప్పట్లో చాలా చర్చ నడిచింది. సో కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చట్లు చెప్పి వార్తలు రాపించింది చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారంట. అలా ప్రభుత్వం చేస్తూ ఉన్నదంట. కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ఫోన్లు మొత్తం ట్యాపింగ్లో ఉన్నాయంట. మంత్రుల ఫోన్లు, ఇటు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు. ఎందుకంటే ఎవరు నా సీటుకి ఎరుతు పెడతారో అన్నటువంటి భయంతో మంత్రుల ఫోన్లను మొత్తం నిఘా కేంద్రంలో పెట్టేసి ఆ సర్వేలెన్స్ మధ్యలో పెట్టాడంట. ఎవరేమేమి మాట్లాడుతూ ఉన్నారు, ఏం కథ అని చెప్పేసి. ఇక దాంతో ఇటు ప్రతిపక్ష నాయకులది కూడా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే పనులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అది చేస్తూ ఉన్నారు, వీళ్ళని ఎక్కడికక్కడ ఎట్లా అణచివేయాలన్నటువంటి దాంతో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లోనే పెట్టి కూర్చున్నారంట. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం. సో కాబట్టి దీంట్లో కొంత నమ్మడానికి ఉన్నది, మరీ నమ్మకం లేకుండా లేదు. ఈ ఆరోపణ కొంత నమ్మశక్యంగానే ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కొన్ని తక్కువ తెలిసిపోతుంటాయి. అవి ఉటనే ఎక్కడ ఎవరు మాట్లాడరు, ఏడ దాని మీద చర్చ కాదు, ఏం కాదు. బట్ తెల్లారినాక వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయన, పొరపాట్లో మాట్లాడుతూ ఉంటాడు అట్లాంటివన్నీ. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఎవరి ఫోన్లో ఒకరు ట్యాప్ అయినాయి అని చెప్పేసి. చూడండి, పోలీసు వ్యవస్థ కూడా చాలా దారుణంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణకు శాశ్వత సీఎం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో మరి ఏందో తెలియదు, కానీ చాలా దారుణంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ దాకా పోతుంది వ్యవహారం అంటే, ఇక్కడ దాకా చర్చ నడుస్తుంది అంటే ఈ ఫోన్లు ట్యాప్ చేస్తున్నది ఎవరు, ఈ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది అత్యుత్సాహంగా ఉన్నది ఎవరు, వీళ్ళందరినీ మేము పింగ్ చేసి పెడతా ఉన్నాం, అందరి పేరు రాసి పెడతా ఉన్నాం. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే తప్పులేదు, కానీ ఆ రూల్స్ అతిక్రమించి అత్యుత్సాహానికి పోయి అమ్మగారినో అన్నగారినో సాటిస్ఫై చేయడం కోసము మీరు అత్యుత్సాహానికి పోతే రేపు అన్నాడు ఇబ్బందులు పడేది మీరే అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఎవరెవరైతే పోలీసులు అత్యుత్సాహం చేస్తారో వాళ్ళ పేర్లు కూడా మేము రాసుకుంటున్నాం, వాళ్ళది నోట్ చేసి పెడుతున్నాం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇట్లా అత్యుత్సాహానికి మనం చూడలేదు, సుప్రీంకోర్టు ఏమన్నది, సిఎస్ శాంతికుమార్ గారిని ఏమన్నది, మీరు ఇట్లనే ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఇట్లనే అది చేసిరు అనుకో రేపు మీకు ఇబ్బందులు తప్పవు, కంచగచ్చిబౌల్లో కొత్త జైలు కట్టి ఆ జైల్లో మిమ్మల్ని 6 నెలలు వేస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. అంతకు మించినటువంటి వార్నింగ్ ఉంటుందా? ఇదే ప్రభుత్వాన్ని నమ్ముకొని, రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. అధికారం శాశ్వతం కాదు. మీరు 60 ఏండ్లు, మీరు 50 ఏండ్లు మీరు సర్వీస్ ఇవ్వాలి. సో కాబట్టి అనవసరంగా ఏదో మూనాల ముచ్చట కోసం మూతి మిసాలు కొరుక్కున్నట్టుగా ఒకరోజు భాగవతానికి ఆగమాగం కాకురు మీరు. ఇది ఒకరోజు భాగవతమే రేవంత్ రెడ్డిది. ఇది అయిపోయినాక ఏముండదు, ఎవరు దేకరు కూడా.